నల్గొండ జిల్లా నార్కెట్పల్లి మండలం గోలాయిపల్లిలో గ్రామంలోని శ్రీ వారిజల వేణుగోపాల స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారి తిరుకల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు నకరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం దంపతులు, దేవాలయ వ్యవస్థాపక చైర్మన్ కోమటిరెడ్డి మోహన్ రెడ్డి దంపతులు స్వామివారికి అందజేశారు. భక్తుల కళ్యాణ సందర్భంగా భక్తులు స్వామివారికి తలంబ్రాలను, పుస్తమట్టలను అందజేసి మొక్కులు తీర్చుకున్నారు. గుట్టపై ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా ఉండటానికి పోలీసులు గట్టి బందోబస్తు చేశారు. ఈ దేవస్థానం దినదిన అభివృద్ధి చెందుతుందని, అందుకు అనుగుణంగా వసతులు కూడా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున వచ్చే ఏడాదికి నూతన కళ్యాణ మండపం నిర్మాణం జరుగుతుందని, అలాగే దేవాలయ అభివృద్ధి ఇంకా కృషి చేస్తామని మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. जय श्रीमन्नारायण वसुदेव सुतं देवं कंसचारूणमर्दनं
దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయుడు, ఆది మధ్యాంతరహితుడు, నిర్గుణాత్ముడైనటువంటి ఆ శ్రీమన్నారాయణ ప్రభు ఈ గోపలాయపల్లి గుట్ట మీద కొలువు తీరి ఉండి భక్తుల కోరికలు నెరవేరుస్తూ పొంగు బంగారమై ఇక్కడ ఈ కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా జరుపుకుంటున్నాడు. అదేవిధంగా ప్రతి పౌర్ణమి రోజున భక్త కళ్యాణంగా, మాస కళ్యాణంగా జరుగుతుంది. అదేవిధంగా రోహిణీ నక్షత్రం రోజున సుదర్శన హోమాలు ఇత్యాది కార్యక్రమాలు జరుగుతూ భక్తుల కోరికలను నెరవేరుస్తూ ఆ స్వామి భగవత్ కృపలు కల్పిస్తున్నాడు. అదేవిధంగా మాఘ పౌర్ణమి రోజున ఈ కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. అదేవిధంగా రథోత్సవం, లోకోత్సవ కార్యక్రమాలు కూడా వైభవంగా జరుగుతాయి. ఈ కళ్యాణ మహోత్సవానికి భక్తులు కూడా తండోపతండాలుగా విచ్చేసి స్వామివారి చుట్టూ కూడా 11 ప్రదక్షిణాలు చేసినట్టయితే కోరిన కోరికలు నెరవేరుతాయని నానుడి. కాబట్టి భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఇత్యాది కార్యక్రమాలని దిగ్విజయంగా జరిపించి భగవంతుని యొక్క కృపకు పాత్రలు కావలసినదిగా కోరుచున్నాం. జయ శ్రీమన్నారాయణ.